Yes, sir. యా రైట్. సో మీకు ఎలాగో మీరు కంప్యూటర్స్ చిన్నప్పటి నుంచి వాడుతున్నారని నాకు తెలుసు, రైట్? సో కంప్యూటర్స్ గురించి Yes, sir. మీకు మీకు ఏమేం తెలుసు? ఇప్పుడు ఫర్దర్ మీరు ఇంజనీరింగ్కి వెళ్ళాలి అన్నా ఆర్ వాట్ ఎవర్ దట్ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ యూ ఫీల్ ఆఫ్ డూయింగ్ సో, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కానీ మీరు పని చేయలేరు. సో మీకు ఏం నాలెడ్జ్ ఉంది అది మీరు చెప్పండి. ఓకే. వాట్ ఈస్ దిస్? యా, ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ కెన్ ఈవెన్ పుట్ ఎ చాట్. ఒకవేళ Okay, మైక్ sir. లేదు, ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టచ్చు. యా. ఓకే. Tabassum, you speak out what kind of Yes, knowledge sir. you have about computers. Nothing much, sir. I don't have any knowledge regarding computers, sir. Come on रे, स्कूल में सीखे होंगे सीपीयू, मॉनिटर, कीबोर्ड, हाँ, वो सब पता है सर, लाइक बस. हाँ बेसिक पार्ट्स। हाँ, उतना ही पता है सर। यार, दूसरे का नाम मैं भूल जाता हूँ. समिया, राइट? समीना, हाँ। Yes, sir. या, what अबाउट यू फ्रेंड? Don't know, sir. क्या रे? ओके. Right then, I'll start up with something which is generally Okay, sir. taught, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని వాడుకోలేం. అలాంటి విషయం మామూలుగా ఒకటి ఏదైతే నేర్పుతారో అది చూపిస్తాను. దీన్ని జాగ్రత్తగా ఓకే సార్. గమనించండి. బేసిక్గా ఏం చెప్తారు అంటే కంప్యూటర్ అన్న వెంటనే అదేదో బ్లాక్ డయాగ్రామ్ అని అంటారు. సిపియు, రైట్? దాని లోపల ఏదో ఓ రెండు గీతలు గీస్తారు, ఏఎల్యు అంటారు, రైట్? ఓకే. మెమరీ యూనిట్ అని అంటారు, కంట్రోల్ యూనిట్ అని అంటారు, ఈ పక్కన ఒక బాక్స్ గీచేసి ఇన్పుట్ డివైజెస్ అని అంటారు, ఈ పక్కన ఇంకొక బాక్స్ గీచేసి అవుట్పుట్ డివైజెస్ అని అంటారు. యునో, ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ట్రాష్, చెత్త, దీనికి పనికిరాదు. యూ టేకప్ ఎ మిక్సీ, మీ ఇంట్లో మిక్సీ కూడా ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. దట్స్ ఇట్. యూ టేక్ ఐరన్ ఎస్ సార్. బాక్స్, ఇన్పుట్ తీసుకుంటుంది కరెంట్ని, హీట్ని అవుట్పుట్ ఇస్తుంది, దాన్ని నువ్వు వాడుకుంటావు. ప్రపంచంలో ఎస్ ఏ సార్. వస్తువు అయినా కానీ అది చేసే పని ఇన్పుట్ ప్రాసెస్, అసలు ఇన్పుట్ అవుట్పుట్ మధ్యలో ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరిగే విషయం ఏదైతే ఉందో అది కంప్యూటర్లో సిపియులో జరుగుతుంది అని అంటారు, రైట్? సిపియు అంటే అక్కడ మామూలుగా ఒక డెస్క్టాప్ కంప్యూటర్ని తీసుకుంటే యూ గెట్ ఎ బాక్స్. దాని లోపల ఏదో మదర్ బోర్డ్ అని ఉంటుంది, ఇంకా ఏంటంటివో ఉంటాయి, అవన్నీ పక్కకు పెడదాం. ల్యాప్టాప్ అని మీరు తీసుకుంటే ల్యాప్టాప్లో పై భాగం మానిటర్, కింది భాగం ఏదైతే ఉంటుందో దానిపైన కీబోర్డు అవన్నీ ఉంటాయి కదా, మౌస్ ప్యాడ్, అది దట్ ఈస్ సంథింగ్ లైక్ యువర్ సిపియు. ఎస్ సార్. సో ఇలా తెలుసుకోవడం వల్ల దీనిలో ఏదో పెద్ద పెద్ద అబ్రివేషన్స్ వచ్చేస్తాయి. ఐఎల్యు అర్థమెటిక్ లాజికల్ యూనిట్, ఎంయు మెమరీ యూనిట్, మళ్ళీ దీనిలో క్లాసిఫికేషన్స్, ర్యామ్, రోమ్, ర్యామ్లో మళ్ళీ టైప్స్, రోమ్లో మళ్ళీ టైప్స్. ఐ అండ్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఈ రోమ్లో టైప్స్ ఇది ఎవరు యూజ్ చేయరు. ఇది ఎస్ హార్డ్వేర్ సార్. వాళ్ళకి పనికి వస్తుంది. అసలు రోమ్ ఎందుకు పనికి వస్తుంది, మనం ఏం తెలుసుకోవాలి రోమ్ గురించి అని జనరల్గా ఎక్కడ ఎవరు డిస్కస్ చేయరు. ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. దెన్ కమ్స్ కంట్రోల్ యూనిట్. దీని గురించి మీరు ప్యూర్ ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళిపోయి ఎలక్ట్రానిక్స్లో ఎంబెడెడ్ సిస్టమ్స్లో వెళ్ళినప్పుడు మీరు కంట్రోల్ యూనిట్ని కళ్ళతో చూస్తారు, అంతవరకు మీరు చూడడానికి దొరకదు. బట్ ఇవన్నింటి గురించి తెలిసేసుకొని పరీక్షలో మార్కులు వచ్చేస్తాయి. అంతకంటే అక్కడ నిజంగా ఏం జరగదు, రైట్? సరే, దీన్ని పక్కకు పెడదాం. ఎస్ సార్. దీన్ని పక్కకు పెట్టి ఇదే విషయాన్ని నేను కొంచెం
ఒక ప్రోగ్రామర్గా తయారవ్వాలి, నాట్ ఓన్లీ ప్రోగ్రామర్, ఒక ప్రొఫెషనల్గా తయారవ్వాలి అంటే ఆ, మీకు కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అనే విషయం మీకు తెలుసుండాలి. దాన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ట్రై టు అండర్స్టాండ్. మీకు అర్థం అవ్వలేదనుకోండి, దెన్ విల్ వర్కౌట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆ ఓకే సిపియు సార్. అని ఏదైతే అంటారో, దిస్ ఇస్ ఆ సిపియు బాక్స్ అనుకోండి. సిపియు బాక్స్ లోపల మదర్ బోర్డ్ అని ఒక బోర్డ్ని తగిలించి ఉంటారు. దే కాల్ ఇట్ మదర్ బోర్డ్. అదొక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, రైట్? ఈ మదర్ బోర్డ్కి మనకు ఒక ప్రొఫెషనల్గా తయారవ్వాలంటే పనికొచ్చే కొన్ని వస్తువులు తగిలించుంటారు. వాటిలో ఒక వస్తువు పేరు మైక్రో ప్రాసెసర్. మైక్రో ప్రాసెసర్. ఇంకొక వస్తువు ర్యామ్, సే మెయిన్ మెమరీ ఆఫ్ ది సిస్టమ్ అని అంటారు. మెయిన్ మెమరీ, మెమరీ యూనిట్లో ఇది ఒక భాగం. అండ్ యూ హ్యావ్ వన్ మోర్ కాంపోనెంట్, ఇది కూడా మెమరీ యూనిట్లో ఒక భాగము. దీన్ని ఆక్సిలరీ మెమరీ అని అంటారు. సి ఇదంతా మెమరీ యూనిట్లో ఒక భాగం. దీనిలో నేను ఇంకా రోమ్ గురించి డిస్కస్ చేయట్లేదు. రోమ్ గురించి విల్ సీ లేటర్. సో ఈ దిస్ ఆక్సిలరీ మెమరీ, ఇది దేనికి పనికి వస్తుంది అంటే ఇట్ స్టోర్స్ వాట్ ఎవర్ డేటా, ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ది కంటెంట్ యూ గివ్ ఫర్ ఫ్యూచర్ యూటిలైజేషన్. అండ్ దిస్ మెయిన్ మెమరీ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ది యాక్చువల్ వర్క్ స్పేస్ ఆఫ్ యూ. అండ్ దిస్ మైక్రో ప్రాసెసర్, అది ఒక చిన్న ఐసి, చిన్న చిన్న సర్క్యూట్, విఎల్ఎస్ఐ సర్క్యూట్ ఉంటుంది. నేను ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ ఆన్ గూగుల్. దీని లోపల బేసిక్గా ఒక ప్రోగ్రామర్కి కావాల్సిన వస్తువులు రెండు ఉంటాయి. కోర్స్ ఈ మైక్రో ప్రాసెసర్లో చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ స్టెప్ బై స్టెప్ చూస్తూ వస్తాము. బేసిక్గా మనకు తెలుసుకోవడానికి కావాల్సినవి రెండు విషయాలు ఉంటాయి. ఒకటి ఏఎల్యు, ఇంకొకటి సిపియు రిజిస్టర్స్ అని అంటారు. సిపియు రిజిస్టర్స్. ఈ సిపియు రిజిస్టర్స్ అన్నది కూడా మళ్ళీ ఒక రకమైన మెమరీ. ఇక్కడ మనకి మూడు రకాల మెమరీలు వచ్చేసినాయి. ఒకటి మెయిన్ మెమరీ, దట్ ఈస్ యువర్ వర్క్ స్పేస్. ఆక్సిలరీ మెమరీ, యూజ్డ్ టు స్టోర్ కంటెంట్ ఫర్ ఫ్యూచర్ యూటిలైజేషన్. అండ్ యువర్ సిపియు రిజిస్టర్స్ ఇస్ అ మెమరీ దట్ స్టోర్స్ డేటా డ్యూరింగ్ ప్రాసెస్. అండ్ మీకు ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, ఇటువైపు మళ్ళీ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. సే సంథింగ్ లైక్ ఏ మానిటర్. ఇప్పుడు మీరు కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇచ్చారనుకోండి, వాట్ ఎవర్ ద ఇన్పుట్ యూ గివ్ త్రూ కీబోర్డ్, దట్ గెట్స్ ఇన్ టు మెయిన్ మెమరీ యాక్చువల్లీ. సో మెయిన్ మెమరీలోకి వెళ్ళిన తర్వాత, ఇఫ్ యూ ఫీల్ ఆఫ్ యూజింగ్ దట్ data in future, you need to save it. You need to store it onto auxiliary memory. అలా కాకుండా మీరు ఇచ్చిన డేటా మీద ప్రాసెస్ ఏదైనా జరగాలి అంటే, ఆ ప్రాసెస్ జరిగేందుకు కావాల్సిన డేటా విల్ బి సెంట్ ఇన్ టు సిపి రిజిస్టర్స్. అండ్ మీరు ఏ ప్రాసెస్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో, దట్ ఇన్స్ట్రక్షన్ విల్ బి గివెన్ టు ఏఎల్యు. యువర్ ఏఎల్యు డస్ ప్రాసెస్ ఆన్ ది డేటా దట్ ఈస్ అవైలబుల్ ఇన్ సిపి రిజిస్టర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ సే 5+6 అని మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి కంప్యూటర్కి. ఈ 5, 6 both are copied into CPU registers. This plus is given to ALU. That ALU does process on that 5 and 6 that are stored in CPU registers. The result 11 will be sent back onto main memory. That will be again sent onto the output device like monitor. User ఆ రిజల్ట్ ని చూసుకుని వావ్ కంప్యూటర్ ఆన్సర్ ఇచ్చింది అని సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. దిస్ ఇస్ హౌ యువర్ కంప్యూటర్ వర్క్స్ యాక్చువల్లీ. తబస్సం, ఇది అర్థమైందా? ఎస్ సార్. బాగా గుర్తుంటుందా? ఎస్ సార్. మై క్వశ్చన్ ఈస్, బాగా గుర్తుంటుందా? ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తే గుర్తుంటుంది సార్. సి యు నో రైట్, ఐ హ్యావ్ a simple task for you people, right? I hope you people have paper ఎస్ pen సార్. with you, right? ఎస్ సార్. Right. What about Samira, right? Sami, यस सर। यार तुम्हारा नाम क्या है भाई?
एक काम करो, तुम अपना नाम बदल समीहा। दो इस पे, जूम पे। ओके सर, आ, टुमारो बदल। हाँ ठीक है, कोई बात नहीं। हाँ। ये हैव अ पेपर पेन, राइट? यस सर। आई Yes, नो sir. यू नो इंग्लिश स्पेलिंग्स, राइट? यस सर। Yes, sir. कैन यू राइट शुगर ऑन दैट? Sugar. I know you. I hope you know the spelling. Yes, यस sir. सर। Yeah, right. Sugar. Yes, sir. Very nice. Now lick that. ఆ పేపర్ మీద రాసిన దాన్ని ఒకసారి నాకి తీయగా ఉందా లేదా చెప్పండి. No, sir. తీయగా ఉందా? नो सर। పేపర్ మీద చక్కెర అని రాసి నాకుంటే అది తీయగా ఉందా? No, sir. नो सर। ఏ చక్కెరే కదా అది. మీరు రాసింది షుగరే కదా. Practical గా यस। లేదు కదా sir. ఓ, అంటే టేస్ట్ స్వీట్ గా రావాలి అంటే ప్రాక్టికల్ గా షుగర్ ని నోట్లో వేసుకోవాలి, కానీ పేపర్ మీద చక్కెర అని రాస్తే నాకైతే రుచి రాదు. కాన్సెప్ట్ రైట్? Yes, sir. यस सर। ఈస్ వన్ థింగ్ దట్ యు ఆర్ సపోజ్ టు రిమెంబర్ దట్ ప్రాక్టికల్ గా చేస్తే కానీ, ప్రాక్టికల్ గా మనకు తెలిసినట్లు మనకు అర్థమయ్యేటట్లు నేర్చుకుంటే కానీ ఉపయోగం లేదు. రైట్? సర్టిఫికేట్స్ వల్ల Yes, sir. ఉపయోగం లేదు బేసిక్ గా. Yes, sir. సర్టిఫికేట్ లో ఇఫ్ యూ స్కోర్ 70%, ఇఫ్ యూ హ్యావ్ 70% of knowledge in your mind, then your certificate is a valid certificate. Otherwise, our certificates, they really make no difference in the life, is the first statement. Yes, sir. Okay? यस Now, सर। second thing. Yes. Uh, do you remember fourth table, Tabassum? Yes, sir. Can you speak out 17th table? With the same 17 speed, months, sir. with the same speed with which you speak out fourth table. No, sir. क्यों? मैं कैलकुलेट नहीं करके नहीं नहीं करती हूँ नहीं, सर. ఫోర్త్ अप టేబుల్ टू ఎంత 12 तक స్పీడ్ గా आएगा. చెప్తారో, ఫోర్త్ టేబుల్ ఎంత స్పీడ్ గా చెప్తారో 17th టేబుల్ కూడా అంతే స్పీడ్ గా. ఎస్ ఆర్ నో? No, sir. उतना स्पीड कर. हाँ. ఓకే. సో బట్ యు నో హౌ టు క్యాల్కులేట్ అండ్ స్పీక్, రైట్? Yes, sir. నౌ ద థింగ్ ఈస్ విచ్ ఇస్ స్ట్రాంగర్, క్యాల్కులేట్ అండ్ స్పీక్ అది స్ట్రాంగరా, Yes. రిమెంబర్ అండ్ స్పీక్ ఇది స్ట్రాంగరా? Calculate and speak. సో దట్ ఈస్ ద కరెక్ట్ వే. సో కానీ చిన్నప్పుడు when you learnt multiplication tables, and I hope in your fourth class, fifth class, you would have spoken your 17th table with a high, good speed that matches with the speed of your Yes, sir. fourth table, right? Yes, sir. यस सर। మరి ఇప్పుడు ఎందుకు అంత స్పీడ్ గా చెప్పలేకపోయారు అంటే మరిచిపోయారు. కాన్సెప్ట్ రైట్? यस Yes, सर। sir. ఏదైనా మర్చిపోవాలి అంటే దాన్ని గుర్తు పెట్టుకుంటే మర్చిపోవచ్చు. అంటే మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తే దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ మీరు మర్చిపోవచ్చు. కాన్సెప్ట్ రైట్? Yes. यस सर। Yes, sir. కానీ అర్థం చేసుకుంటే మీరు మర్చిపోరు కదా. No, यस sir. सर। కాబట్టి ఇప్పుడు ఇది ఏదైతే జరిగిందో దీన్ని ఇంకొకసారి కాదు 10 సార్లు నేను ఇలాగే చెప్పినా కూడా ఇది గుర్తుంటుందే కానీ అర్థం అవ్వదు. ఓకే. Yes, sir. यस सर। సో ఇప్పుడు దీన్ని అర్థం అయ్యేలా మనం చెప్పుకుందాం. అర్థం Okay. అయ్యేలా చెప్పుకోవాలి అంటే హ్యాడ్ యువర్ లంచ్ ఇన్ ది ఆఫ్టర్నూన్? Yes, यस sir. सर। వెరీ నైస్. ఏం తిన్నారు? Egg rice, sir. వావ్, ఎవరు చేసింది? Mummy, sir. వావ్, అంటే మీ ఇంట్లో కుకింగ్ మమ్మీ చేస్తుంది, రైట్? Yes, sir. వెరీ నైస్ రే. సో మామ్, షీ కుక్స్, రైట్?
Yes, sir. What is cooking? Preparing food. Yeah. How do you define cooking? Mixture of ingredients, variety ingredients. అచ్చా, మిక్స్ చేసేస్తే అది కుకింగ్ అయిపోతుందా? యా. Output స్టవ్ అదంతా ఉండదు కదా సార్. ఓ, అంటే దాన్ని హీట్ చేయాలి. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. సో కుకింగ్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ రా వెజిటేబుల్స్ ఇంటూ ఈటబుల్ ఫార్మేట్. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. Say cooking is the process of converting raw vegetables into eatable format. సో దీనిలో బేసిక్గా 2 Yes, sir. టైప్స్ ఉంటాయి. ఒకటి బాయిలింగ్, లేదా రెండోది ఫ్రైయింగ్. బేసిక్గా ఇజ్ ఇట్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. Yes, sir. సో అంటే ఇప్పుడు బాయిల్ చేయాలన్నా, ఫ్రై చేయాలన్నా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ ఫ్రైయింగ్? బాయిలింగ్ మీన్స్ వాటర్ లో చేస్తాం సార్. ఫ్రై మీన్స్ ఆయిల్. అంటే బాయిలింగ్ అంటే వాటర్లోకి వేసేస్తే అదే బాయిల్ అయిపోతుందా? ఫ్రైయింగ్ అంటే ఆయిల్లో వేసేస్తే అదే ఫ్రై అయిపోతుందా? No, sir. Heat చేయాలి. ఓ, హీట్ చేయాలి, రైట్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. సే కుకింగ్ ఈజ్ బైఫర్కేటెడ్ ఇంటూ 2 టైప్స్, ఎయిదర్ బాయిలింగ్ ఆర్ ఫ్రైయింగ్. అంటే బేసిక్గా అక్కడ జరిగే ప్రాసెస్ ఏమినంటే హీటింగ్ ఈజ్ ది బేసిక్ ప్రాసెస్, రైట్? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఈ హీటింగ్ అనేది వెల్డింగ్ షాప్లో వాళ్ళు కూడా హీటింగ్ చేస్తారు, దాన్ని కుకింగ్ అనరు. మన ఇంట్లో కిచెన్లో అమ్మ హీట్ చేస్తే వెజిటేబుల్స్ని, దాన్ని కుకింగ్ అని అంటారు. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. Yes, sir. దీనిలో ఏం డౌట్ ఏం లేదు కదా? నో సార్. No, sir. నౌ ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు పొటాటో ఫ్రై చేయాలి అంటే, మీ అమ్మగారు పొటాటో తీసుకుని దాన్ని హీట్ చేయాలి అంటే ఎలా రబ్ చేసి హీట్ చేస్తారా? నో సార్. వాటర్ లో వేస్తాం. ఆ వాటర్లో వేసి హీట్ Boil. మీ అమ్మగారు Boil చేతితో చేయాలి. రుద్ది హీట్ చేస్తారా? నో సార్. హీట్ No, ఎవరు sir. చేస్తారు? ద క్వశ్చన్ ఈజ్ హీట్ ఎవరు చేస్తారు? Stove. స్టవ్, రైట్? ఎస్ సార్. సో Yes, sir. అంటే మీ ఇంట్లో కిచెన్లో ఒక స్టవ్ ఉంది. కాన్సెప్ట్ రైట్? Yes, sir. అంటే మీ ఇంట్లో కిచెన్లో యాక్చువల్గా కుకింగ్ అంటే హీటింగ్ అనే ప్రాసెస్ని చేసేది స్టవ్, కానీ మీ అమ్మగారు కాదు. మీ అమ్మగారు దాన్ని కంట్రోల్ చేస్తారు. కరెక్టే కదా? Yes, sir. ఎస్ సార్. ఆ. అంటే ఇప్పుడు Yes, sir. కుక్ చేయాలి అంటే వెజిటేబుల్స్ ఉండాలి కదా. మీ ఇంట్లో కిచెన్లో వెజిటేబుల్స్ ఎక్కడ ఉంటాయి? Yes. ఫ్రిడ్జ్. Fridge. యా, ఫ్రిడ్జ్, రైట్. ఫ్రిడ్జ్ ఎందుకు పనికి వస్తుంది? ఫుడ్ ని స్పాయిల్ చేయకుండా ఫ్రెష్ గా ఉండడానికి. ఓకే, ఐ కమ్ అప్ విత్ స్టేట్మెంట్. ఫ్రిడ్జ్ ఎందుకు పనికి వస్తుంది అంటే టు స్టోర్, రైట్? Yes, sir. ఎస్ ఓకే, సార్. అండ్ దిస్ ఇస్ యువర్ స్టవ్. ఇది యాక్చువల్గా ప్రాసెస్ చేసేది మీ కిచెన్లో స్టవ్. Yes, మీ sir. కిచెన్లో యాక్చువల్గా ప్రాసెస్ చేసేది స్టవ్. మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో కూరగాయలు స్టోర్ చేసి పెట్టుంటారు. ఇప్పుడు మీ అమ్మగారు కుక్ చేయాలి Yes, అంటే sir. ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలని తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెడతారా? No, sir. నో సార్. మై క్వశ్చన్ ఈజ్, స్టవ్ మీద డైరెక్ట్గా పెడతారా? No, sir. నో సార్. ఎలా పెడతారు? వెజల్లో వేసి. రైట్, ఇక్కడ ఒక వెజల్ పెడతారు. ఆ వెజల్లోకి ఆ కూరగాయలు వేస్తారు. కరెక్టే కదా? కూరగాయలు, బీ క్లియర్, స్టవ్ లోపల కూరగాయలు పెట్టి, సరే, ఫ్రిడ్జ్ లోపల కూరగాయలు పెట్టి ఈ స్టవ్ ఆన్ చేస్తే ఈ కూరగాయలు కుక్ కావు. కుక్ కావాలి అంటే కూరగాయలు స్టవ్ పైన ఉండాలి. ఇప్పుడు మీ అమ్మగారు ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెడతారు అంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టరు, అక్కడ ఒక వెజల్ పెట్టి దానిలోకి వేస్తారు. కాన్సెప్ట్ రైట్? Yes, sir.
ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు పొటాటో ఫ్రై చేయాలి లేదా ఏదైనా వండాలి అని అంటే ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఈ వెజల్లో వేస్తారా? నో సార్. కట్ వాష్ చేసి చేసి, వేస్తాను. ఎక్కడ కట్ వాష్ చేస్తారు? చేసి కట్ చేసి. వాష్ చేసి కట్ చేసి. వెరీ గుడ్. వాష్ చేసి కట్ చేసి ఎక్కడ ఫ్రిడ్జ్ లోపలే వాష్ చేసి కట్ చేస్తారా? ఈ గిన్నెలో వాష్ చేసి కట్ చేస్తారా? వెజల్లో. ఆ వెజల్లో. అంటే స్టవ్ మీద వెజల్ పెట్టి దాని లోపల కూరగాయలు వేసి అక్కడే వాష్ చేసి అక్కడే కట్ చేసి అలాగే వేడి చేస్తారా? నో సార్. నో సార్. ఆ, మరి ఎలా ఇంటి చేస్తారు? దగ్గరకు వెళ్ళి వాటర్. ఆ, యా యా మాస్క్. ఎస్ సార్. ఈ కూరగాయలు స్టవ్ లోకి డైరెక్ట్ గా వేస్తారా? కిచెన్ నో ఫ్లోర్ సార్. మీద చాక్ బోర్డ్ పెట్టి కట్ చేసి వేస్తారు సార్. ఎక్కడ? కిచెన్ ఫ్లోర్ మీద. కిచెన్ ఫ్లోర్ మీద లేదా కిచెన్ లో స్లాబ్ ఉంటే అక్కడ స్లాబ్ అరుగు ఉంటుంది. అరుగు మీద అక్కడెక్కడో వాషింగ్ ప్లేస్ సింక్ ఉంటుంది. ఇజ్ ఇట్ అనంట తబసుం? ఎస్ సార్. అంటే కూరగాయలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ఇక్కడ వాటిని వాష్ చేసి ఆ తర్వాత వాటిని కట్ చేసి, కరెక్టే కదా? ఎస్ సార్. మ్మ్. అంటే ఈ అరుగు పైన కూడా కూరగాయలు కాసేపు స్టోర్ అయి ఉంటాయి. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. ఎంతసేపు స్టోర్ అయ్యి ఉంటాయి అంటే ఇంతకు ముందు స్టవ్ మీద మీ అమ్మగారు ఏదైనా కుక్కర్ వెజల్ పెట్టి పని చేస్తుంటే అక్కడ అది కంప్లీట్ అయ్యేంత వరకు ఈ కూరగాయలు ఇక్కడే ఉంటాయి. ఎప్పుడైతే మీ ఇంట్లో కిచెన్లో స్టవ్ మీద పెట్టిన కుక్కర్లోని ఆ, వంట ప్రాసెస్ అయిపోయిందో ఆ తర్వాత ఇంకొక వెజల్ పెట్టి మీ అమ్మగారు ఇక్కడ వాష్ చేసి కట్ చేసిన కూరగాయలు తీసుకెళ్ళి ఆ గిన్నెలో వేస్తారు. కరెక్టే కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, కూరగాయలు స్టవ్లో వస్తే కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉండొచ్చు, కూరగాయలు అరుగు మీద ఉండొచ్చు, కూరగాయలు వెజల్లో కూడా ఉండొచ్చు. 3 లొకేషన్స్లో కూరగాయలు ఉండొచ్చు. బట్ ఈ స్టవ్ ఎస్ సార్. ఎప్పుడు ఈ వెజల్లో ఉన్న కూరగాయల్ని కుక్ చేస్తుందే కానీ అరుగు మీద ఉన్న కూరగాయల్ని ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయల్ని ఈ స్టవ్ కుక్ చేయదు. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. ఎనీ డౌట్ ఇన్ దిస్? నో సార్. నో సార్. నో సార్. మీ ఇంట్లో మామూలుగా జరిగేది ఇదే కదా? ఎస్ సార్. అందరి ఇళ్లలో ఇదే జరుగుతుంది, వేరే దారి లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ వంట అయిపోయింది అనుకోండి. అయిపోయిన వెంటనే మీ అమ్మగారు అలాగే స్టవ్ మీద గిన్నె అలాగే వదిలేరు. అలాగే వదిలేస్తే అది మాడిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఆ గిన్నెలో వంట అయిపోయిన వెంటనే దాన్ని దించి మళ్ళీ అరుగు మీద పెడతారు. కరెక్టే కదా? ఎస్ సార్. ఎస్ సార్. మ్మ్. ఎస్ సార్. ఆ తర్వాత మీరు అమ్మా కాలేజీకి టైం అయింది నేను బయలుదేరాలా అని అంటే అప్పుడు ఇక్కడ అరుగు మీద ఏది పెట్టినారో దాన్ని తీసుకొచ్చి మీకు పెడతారు ప్లేట్లో, మీరు తినేస్తారు. ఇదే కదా జరిగేది? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. వెరీ నైస్. ఇప్పుడు మీ ఇంట్లో కిచెన్లో ఫ్రిడ్జ్ లోపల కావాల్సిన కూరగాయలు లేవనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం. యా, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం సార్. వెరీ గుడ్. మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తారు? మమ్మీ. మమ్మీ తీసుకొస్తుందా? ఎస్ సార్. సంతకెళ్ళి? ఎస్ సార్. మమ్మీనా డాడీ. నాన్న? డాడీ రైటా? ఓ, అప్పుడప్పుడు మమ్మీ వెళ్తుంది, అప్పుడప్పుడు డాడీ వెళ్తారు. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్లో మమ్మీ బిజీ ఇన్ కంట్రోలింగ్ ఆల్ దిస్ అండ్ యు ఆర్ బిజీ ఇన్ ఈటింగ్. కాబట్టి ఓకే, నాన్నని తీసుకుందాం. పాపం ఏం పని లేదు కాబట్టి నాన్నగారు తీసుకొస్తారు బయట నుంచి కూరగాయలు. ఓకే. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నాన్నగారు బయట నుంచి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ వేలో వర్క్ జరుగుతుంది కదా. కాబట్టి మీ నాన్నగారు కూరగాయలు తెచ్చిన వెంటనే మీ ఎస్ అమ్మగారు సార్. తీసుకెళ్ళి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారా లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ వేస్తారా? ఫ్రిడ్జ్లో తీసుకొని వెళ్ళి. బయట నుంచి కూరగాయలు వచ్చిన వెంటనే వాటిని తీసుకెళ్ళి అలా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇలా బయటికి తీసి అలా చేస్తారా? ఎస్ సార్. ఆ?
అదేదో మామూలుగా మా వాళ్ళు చెప్తూ ఉంటారు గుడికి వెళ్తే అక్కడ కూర్చొని రావాలి అని అనేసి. అక్కడ ఎందుకు కూర్చొని రావాలి తెలియదు కాబట్టి ఏదో టక్కన అలా కూర్చొని శాస్త్రం కోసం కూర్చున్నాము లేచినాము అన్నట్లు మీ నాన్నగారు కూరగాయలు తెచ్చిన వెంటనే మీ అమ్మగారు శాస్త్రం కోసం రూల్ ప్రకారం అట్లా పెట్టాలి కాబట్టి అని అనేసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అలా లోపల కవర్ పెట్టి మళ్ళీ అదే అట్లనే బయటికి తీసి మళ్ళీ ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి అలా చేస్తారా? నౌ స్టార్ట్ థింకింగ్. దిస్ థింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాన్నగారు కూరగాయలు తెచ్చిన వెంటనే మీ అమ్మగారు వాటిని ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ లో పెడతాం. ఐ థింక్ ఫస్ట్ సెపరేట్ గా అరేంజ్ చేసుకుని ఓ వెరీ గుడ్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఆలోచించడం. ఎక్కడ చేస్తారు అంటే ఏదో మామూలుగా హాల్లో కూర్చొని చేస్తారు, లేకపోతే ఈ అరుగు మీద తీసుకొచ్చి పెట్టి నౌ స్టార్ట్ థింకింగ్. ఈ అరుగు మీద వాటిని ఇప్పుడు ఏవి కావాలో వాటిని సపరేట్ చేసి వాటిని వాష్ చేసి కట్ చేసి ఇక్కడ పెట్టుకొని మిగిలిన వాటిని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. ఇప్పుడు మీ అమ్మగారు ఏం చేశారు అంటే ఈ మొత్తం ఇక్కడికి మీ ఇంట్లో వంట వండాలి అంటే ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ మొత్తం ప్రాసెస్ని మీ అమ్మగారు కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అని వాటి మధ్య కోఆర్డినేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది కరెక్టే కదా? ఎస్ సార్. సార్. ఎస్ సార్. అంటే మీ అమ్మగారు వండట్లేదు. వండడం అనే పని ఎవరు చేస్తున్నారంటే స్టవ్ చేస్తుంది. నౌ ఇప్పుడు దీని మీద నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఆన్సర్లు చెప్పాలి. ఎస్. ఓకే? సో ఫస్ట్ ఎస్ క్వశ్చన్, సార్. ఓకే సార్. మీ కిచెన్లో ప్రాసెస్ ఎవరు చేస్తారు? మమ్మీ. యాయ్, మీ మమ్మీ కంట్రోల్ చేస్తారు. స్టవ్ 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 సార్. మీ స్టవ్. కిచెన్లో ప్రాసెస్ ఎవరు చేస్తారు? స్టవ్. స్టవ్. వెరీ గుడ్. స్టవ్. ఫ్రిడ్జ్ ఎందుకు పనికి వస్తుంది? స్టోర్ స్టోర్ వెజిటబుల్స్. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. స్టోర్కి ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఈ వెసల్ కూడా స్టోర్ చేసుకుంటుంది కదా. స్టోర్ చేసుకోవడానికి మూడు ఎందుకు? ఒక రకం ఉంటే చాలు కదా. అంటే వాటి వాటి పర్పస్లు మారిపోయినాయి. ఫ్రిడ్జ్ ఎందుకు పనికి వస్తుంది అంటే స్టోర్ ఫార్ ఫ్యూచర్. కాన్సెప్ట్ ఓకే? యాయ్. ఎస్ సార్. ఫ్రిడ్జ్ ఎందుకు పనికి వస్తుంది? స్టోర్ ఫార్ ఫ్యూచర్. తబసం ఓకే? ఎస్ సార్. ఓకే. ఈ వెజల్ ఎందుకు పనికి వస్తుంది అంటే స్టోర్ ఫర్ ఫ్యూచర్ కాదు. ఈ వెజల్ ఎందుకు పనికి వస్తుంది అంటే స్టోర్ డ్యూరింగ్ ప్రాసెస్. అంటే వంట వండాలన్నప్పుడు స్టవ్ పైన ఉన్న ఆ వెజల్లోకి కూరగాయలు వేస్తారు, కానీ ఊరికైనా వెజల్లో వేసి పెడితే 2 రోజులు పాడైపోతాయి. ఎస్ సార్. ఇప్పుడు ఈ లొకేషన్ ఉందే, ఇది కూడా స్టోర్ చేసుకుంటుంది. ఇది ఎప్పుడు స్టోర్ చేసుకుంటుంది అంటే ఆ ప్రాసెస్కి పోవడానికి ముందు, ప్రాసెస్ అయిన తర్వాత. అంటే దిస్ లొకేషన్ స్టోర్స్ బిఫోర్ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ ప్రాసెస్. కరెక్టేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? నో నో సార్. సార్. మీ ఇంట్లో కిచెన్లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్ని క్లియర్గా అర్థమైనాయి? ఎస్ సార్. యా తబసం? ఎస్ సార్. Okay. What do you think? Actually, this meeting goes on for 40 minutes. Almost 30 minutes are over. Right, let us see. దీన్ని కంటిన్యూ చేస్తాం. నౌ మీ కిచెన్లో ప్రాసెస్ ఎవరు చేస్తారు? స్టవ్. స్టవ్. మన కంప్యూటర్లో స్టవ్ లాంటిది ఒకటి ఉంది, దాని పేరు ALU. సే అరిథమెటిక్ లాజికల్ యూనిట్. నౌ మై క్వశ్చన్ ఈజ్, కంప్యూటర్లో ప్రాసెస్ ఎవరు చేస్తారు? ALU. ALU. దట్స్ ఇట్. సింపుల్ థింగ్. Yes, సో sir. మీ కిచెన్లో ఫ్రిడ్జ్ ఎందుకు పనికి వస్తుంది? To store for future. తబస్సుమ్ ఓకే? ఎస్ సార్. మన కంప్యూటర్లో అలాంటిది ఒకటి ఉంది, దాని పేరు ఆక్సిలరీ మెమరీ. సే కంప్యూటర్లో ఆక్సిలరీ మెమరీ ఎందుకు పనికి వస్తుంది? స్టోర్ Store ఫర్ for ఫ్యూచర్. future. వెరీ నైస్, బ్యూటిఫుల్. ఇక్కడ వెసల్ ఎందుకు పనికి వస్తుంది? Store during స్టోర్ process. డ్యూరింగ్ ప్రాసెస్.
మన కంప్యూటర్లో స్టోర్ డ్యూరింగ్ ప్రాసెస్ ఒక వస్తువు ఉంది, దాని పేరు సిపియు రిజిస్టర్స్. రైటా? సో కంప్యూటర్లో sir. సిపియు Yes, రిజిస్టర్స్ sir. ఎందుకు పనికి వస్తాయి? Store during process. ఎస్. చిన్న తేడా ఎక్కడ అంటే ఇక్కడ వెజిటేబుల్స్, ఇక్కడ డాటా అని అంటాం. రైటా? సో ఈ Okay, సిపియు sir. రిజిస్టర్స్, ఏఎల్యు ఈ రెండింటిని కలిపి ఒక చిప్ లోపల పెట్టి ఆ చిప్ ని మైక్రో ప్రాసెసర్ అని అన్నారు. రైట్? Yes, sir. ఓకే. ఇప్పుడు మీ కిచెన్ లో ఫ్రిడ్జ్ లోని కూరగాయలు తీసుకెళ్లి మీ అమ్మగారు డైరెక్ట్ గా వెజల్లో వేసేస్తారా? No, sir. Yes, సేమ్ టు sir. సేమ్. No, sir. ఇక్కడ మీ ఆక్సిలరీ మెమరీ ఏదైతే ఉందో దానిలో ఉన్న డాటా డైరెక్ట్ గా సిపి రిజిస్టర్స్ లోకి పోదు. అంటే ఇప్పుడు మనకేం కావాలంటే ఇక్కడ ఒక అరుగు కావాలి. సేమ్ కిచెన్ లాగానే ఉంటుంది కంప్యూటర్ కూడా. మనకు ఒక అరుగు కావాలి దట్ స్టోర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రాసెస్. వాష్ కట్ చేసి రెడీగా పెట్టుకునేందుకు. రైటా? దట్ లొకేషన్ ఈస్ Yes, కాల్డ్ మెయిన్ మెమరీ. ఇది మన వర్క్ స్పేస్. మనం ఏం వర్క్ చేయాలన్నా డాటా ఇక్కడ పెట్టుకొని దాని మీద వర్క్ చేస్తాం. మీ ఇంట్లో మీ అమ్మగారు ఏం కుక్ చేయాలన్నా అరుగు మీద పెట్టుకొని వాటిని వాష్ కట్ చేసి రెడీ చేసుకుని ఆ పక్కన స్టవ్ మీద ఉన్న గిన్నెలో వేస్తూ వస్తారు లాగా. ఇస్ దిస్ ఓకే? Yes, sir. Yes, Yes, sir. sir. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 + 6 అని ఉందనుకోండి డాటా. దట్ డాటా కమ్స్ ఇన్ టు మెయిన్ మెమరీ. 5 + 6 దట్ ఎంటైర్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ 5, 6 రెండు సిపి రిజిస్టర్స్ లోకి వెళ్ళిపోతాయి, కుక్కర్లోకి వెళ్ళిపోతాయి. ఈ ప్లస్ అన్నది ఏఎల్యూకి ఇవ్వబడుతుంది. ఏఎల్యూ వాటి మీద ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత రిజల్ట్స్ విల్ బి స్టోర్డ్ బ్యాక్ ఇన్ టు మెయిన్ మెమరీ అగైన్. అంటే దించి అరుగు మీద పెట్టేసింది అమ్మ. ఆ పెట్టినది మానిటర్ మీద కనిపిస్తుంది 11 అని. దాన్ని ఎలా అయితే ఇక్కడ మీరు కూర్చుని అమ్మ టిఫిన్ పెట్టు అంటే ప్లేట్లో అమ్మ వడ్డించినట్లు ఇక్కడ మానిటర్ మీద వడ్డించేస్తాడు. యూజర్ చూసి వావ్ అనుకుంటాడు. ఇప్పుడు బయట నుంచి కూరగాయలు మనకు కావాల్సిన ఈ 5 + 6 ఇక్కడ ఆక్సిలరీ మెమరీలో లేదనుకుందాం. అప్పుడు ఏం చేయాలి అంటే బయట నుంచి నాన్న కూరగాయలు తెచ్చినట్లు ఇక్కడ బయట నుంచి కంప్యూటర్లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడానికి పనికి వచ్చేవి ఇన్పుట్ డివైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్. కాన్సెప్ట్ ఓకే? Yes, sir. ఓకే. ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తే ఎక్కడికి వెళ్తుంది? నాన్నగారు కూరగాయలు తెస్తే ఎక్కడికి పోయినాయి? Kitchen snack. కిచెన్లో ఎక్కడికి పోయినాయి? నాన్నగారు కూరగాయలు తెస్తే మీ అమ్మగారు వాటిని ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్లారు? Kitchen. నో యా, టైమ్ ఈస్ రన్నింగ్ ఆఫ్. ఐ విల్ డూ ఎ థింగ్. ఇమ్మీడియట్ గా నేను ఇంకొక మీటింగ్ లాంచ్ చేసి ఇమ్మీడియట్ గా మీకు లింక్ పెడతాను. జస్ట్ 1 minute లో విల్ జాయిన్ బ్యాక్, విల్ కంటిన్యూ ఇట్. Yes, sir.